హాయ్ అండి, అందరికీ తాళంతత్వంకి స్వాగతం. ఈరోజు సౌందర్య లహరిలోని 37వ శ్లోకంతో నేను మీ ముందు ఉన్నాను. విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితాం యయోః కాంత్యా యాంత్యాః శశికిరణ సారూప్య సరణే విధూతాంతర్ధ్వాంత విలసతి చకోరీవ జగతి. దీని తాత్పర్యమేమనగా, దేవి, నీ విశుద్ధి చక్రంలో శుద్ధ స్ఫటికం వలె పవిత్రమైన ఆకాశతత్వాన్ని సృష్టించే శివుని నేను సేవిస్తాను. అలాగే శివునికి పూర్తిగా సమానమైన శక్తిగా ఉన్న నిన్ను కూడా సేవిస్తాను. మీ ఇద్దరి కాంతి చంద్రకిరణాల సౌందర్యాన్ని పొంది జగత్తులోని అంతర్గత అంధకారాన్ని పూర్తిగా తొలగించి చకోర పక్షి చంద్రుని వైపు చూసినట్లు ప్రపంచమంతా ప్రకాశవంతంగా వెలసిల్లుతుంది. సరే, దీని వివరణగా ఏమనగా, ఈ శ్లోకం దేవి యొక్క విశుద్ధ చక్రాన్ని వర్ణిస్తూ అక్కడ శివుడు సదాశివ రూపంలో ఉండి ఆకాశతత్వాన్ని ప్రసాదిస్తాడని చెబుతుంది. శివుడు ప్రకాశ స్వరూపుడు కాగా శక్తి ఆ ప్రకాశానికి ప్రతిబింబం. ఇద్దరూ సమానులు, ఒకరి లేక ఒకరు అసంపూర్ణులు. వారి సంయుక్త కాంతిని చంద్రుని శీతల కిరణాల్లాగా అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జగత్తుని జ్ఞానప్రకాశంతో నింపుతుంది. చకోర పక్షి చంద్రుని కాంతిని తపస్సుతో ఆస్వాదించినట్లు సాధకుడు ఈ దివ్యకాంతిని అనుభవిస్తాడు. సరే, మరి ఇప్పటి తరానికి మనం ఈ శ్లోకం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఈ శ్లోకము శివశక్తుల మధ్య పూర్తి సమానత్వాన్ని చూపిస్తూ ఆధునిక సమాజంలో లింగ భేదాలకు అతీతంగా పురుష స్త్రీలు సమాన శక్తి, సమాన గౌరవం కలిగి ఉండాలని బోధిస్తుంది. అజ్ఞానం అనే మానసిక అంధకారం, ఒత్తిడి, ఆందోళన, ద్వేషంని తొలగించడానికి ధ్యానం, యోగా, స్వీయ జ్ఞాన సాధనలు చేయమని ప్రేరేపిస్తుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా, టెక్నాలజీ మధ్య గందరగోళంలో ఉన్న యువత ఈ శీతల జ్ఞాన కాంతిని అలవర్చుకుంటే మనసు శాంతినిస్తుంది, సంబంధాలు బలపడతాయి, సమాజంలో పరస్పర గౌరవం, సామరస్యం పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తాళంతత్వం.